తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే ఏడాది ఆగస్టులోగా పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య తెలిపారు. ఈ మేరకు వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి పరిశీలించారు. అనంతరం బద్దిపోచమ్మ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ రాజన్న విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 76 కోట్లు మంజూరు చేసిందని, ఆలయ అభివృద్ధి కోసం మరో 100 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. సుమారు 76 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ఖర్చు పెట్టడం ఇంతకు ముందు చెప్పినట్టు 35% ఖర్చు అయింది. అంటే సుమారు ఒక 25 కోట్ల వరకు ఖర్చు అయింది ఇప్పటివరకు. అదేవిధంగా అన్నదాన సత్రానికి ఒక 36 కోట్లు ఆ రోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా సుమారు ఒక 10 కోట్ల పని జరిగింది. మిగతా పని ఇంకా వేగవంతం చేసుకుంటూ ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాం. అందుబాటులో తీసుకొస్తారు పూర్తి దర్శనాలు వరకు. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం పరిశీలనకి నేను, తర్వాత గౌరవ విప్ గారు, కలెక్టర్ గారు, ఈఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఉన్న పనులన్నీ కూడా మేము ఒక్కసారి వివరంగా చూసాము. కాంట్రాక్టర్స్తో కూడా మాట్లాడాము. ఆర్కిటెక్ట్ని కూడా మేము రిక్వెస్ట్ చేశాము ఇండికేషన్ ఇవ్వమని, ఇంకేమేమి ఉన్నాయి పనులు పూర్తి చేయడానికి అని. ఇవంతా డిస్కస్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇచ్చినటువంటి టైం లైన్స్ ప్రకారము వచ్చే సంవత్సరమే మనకి దేవాలయం పూర్తి స్థాయిలో అయిపోయి మనం మళ్ళీ పూజలు, సేవలు అన్నీ కూడా మెయిన్ రాజరాజేశ్వరి దేవాలయం నుంచి మొదలు పెట్టించుకోవచ్చు. అంచనా ప్రకారము వచ్చే సంవత్సరము ఆగస్ట్ ఆ టైంలోనే మనకి గుడి పూర్తి స్థాయిలో అవుతుంది. మరియు ఇప్పుడు ఉన్న పనులతో పాటు ఇంకా కొన్ని పనులు కూడా టేకప్ చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో గుడి అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచనతో విప్ గారు, తర్వాత ప్రభుత్వంలో అందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని మేరకు ఇంకా కొన్ని పనులు కూడా వేగవంతం చేసి టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు సుమారు ఒక 100 కోట్లకి కొన్ని పనులు ప్రాకారం లోపల గర్భాలయము, తర్వాత ఇతర మండపాలు కూడా మనము టేకప్ చేయడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో చేయాలంటే కొన్ని పనులు కూడా మనం వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక 100 కోట్లకి కూడా ప్రణాళికలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. అవి కూడా అప్రూవ్ అయిన తర్వాత ఆ పనులు కూడా ఇప్పుడు మేము సైమల్టేనియస్గా ఈ పనులతో పాటు మొదలు పెట్టాలి. కాబట్టి ఇంకొక సంవత్సరం ఖచ్చితంగా పడుతుంది. అప్పటి వరకు విప్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా మనకి ఆలయ రద్దీ, భక్తుల రద్దీ ఎక్కడ కూడా తగ్గుముఖం అనేది లేదు. అందరూ కూడా భీమేశ్వర ఆలయంకి వస్తున్నారు, కోడెమొక్కుల్ని కూడా అక్కడ తీర్చుకుంటున్నారు. అర్జిత సేవలన్నీ కూడా భీమేశ్వర ఆలయం నుంచి మేము కూడా భక్తులందరికీ కూడా మేము అందిస్తున్నాము. కాబట్టి ఎక్కడ కూడా భక్తులకి రావాల్సినటువంటి సేవల్ని మేము ఎక్కడ కూడా తగ్గించకుండా దేవాదాయ శాఖ తరఫున మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాము ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని. మరియు స్వామివారే ఇది ఇంకా పూర్తి స్థాయిలో తొందరగా వారే చేయించుకొని వచ్చే సంవత్సరంకి ఖచ్చితంగా భక్తులందరూ కూడా మళ్ళీ రాజరాజేశ్వరి ఆలయంకే వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవచ్చని మేము కూడా వేగవంతం చేసి ప్రణాళికని, అందుకే ఈరోజు రివ్యూ కూడా జరిగింది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపు అన్నీ కూడా పూర్తి అవుతాయని ఒక గట్టి నమ్మకంతో మేము ఇప్పుడు ప్రణాళికని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు అనుగుణంగానే ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకరిద్దరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నా మేము సమయంతో ఆగమ శాస్త్రం చెప్పే విధంగా అంటే ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ జరుగుతుందని దయచేసి గమనించాలి. రాజన్న భక్తులని చెప్తా ఉన్నాం. రాజన్న ఆలయం సంబంధించిన పురాతనమైనటువంటి ప్రాకారం కానీ, గర్భాలయం కానీ ముట్టడం లేదు. యథావిధంగా శిలలతో నిర్మాణం చేసినటువంటి ఆలయ భాగాన్ని అదేవిధంగా ఉంచి భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. కాబట్టి రాబో రోజుల్లో భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండాలని ఈరోజు మనం విస్తీర్ణ రూపంలో చేస్తూ ఉన్నాం. భౌగోళికంగా రాజన్న ఆలయం చెరువు కట్టపైన ఉన్నట్టుగా పురాణాల్లో ఉంది. చెరువులో ఉంది కాబట్టి నిర్మాణాలకు ఇబ్బంది కాకుండా ఉండాలి. ఆధునిక పద్ధతులు, ఆధునాతన టెక్నాలజీతోటి నిర్మాణాలు చేస్తున్నాం. మీరు భవిష్యత్తులో చూస్తారు. తిరిగి శిలలతో కూడా వాటికి రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అంశంలో రాజన్న భక్తులు చేసేటువంటి కార్యక్రమానికి
ఈ విశ్వాసంతో నమ్మకంతో శృంగేరి పీఠాధిపతి ఆలోచనతో పోతున్నాం అనే దాన్ని విశ్వసించి